తెలంగాణ ఉద్యమం దాదాపు 60 సంవత్సరాలుగా కొనసాగి 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు ప్రస్తుత స్థితిగతులపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. తెలంగాణ తొలిదేశ మలిదేశ ఉద్యమాల్లో ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. మరెందరో బలిదానాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం. 1956లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం దాదాపుగా 60 సంవత్సరాలుగా కొనసాగి చివరికి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం చెందింది. ఈ తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన ఉద్యమకారులు ఎందరో ఉన్నారు. అసలు తెలంగాణ ఉద్యమంలో ఆనాడు వాళ్ళు ఏ విధంగా క్రియాశీలకంగా పనిచేస్తారో ప్రస్తుతం మన దగ్గర తెలంగాణ ఉద్యమకారులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సార్ చెప్పండి, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతో ఉవ్వెత్తున ఎగిసిపడేలా తెలంగాణ ఉద్యమకారులు ముందుండి తెలంగాణ ఉద్యమాన్ని భుజస్కంధాల మీద వేసుకొని ఉద్యమాన్ని ముందుకు నడిపారు. సో తెలంగాణ ఉద్యమం ఆ రోజు ఏ విధంగా గడిచింది, మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఇప్పుడు మీ జీవన విధానం ఏ విధంగా ఒకసారి వివరిస్తారా? జై తెలంగాణ, జై జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. తెలంగాణ ప్రజలకు, మేధావులకు, విద్యార్థులకు నా విజ్ఞప్తి, సోదరులారా, 2001లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు ఖమ్మం జిల్లాలో అతి కొద్ది మంది ప్రారంభించిన దాంట్లో నేను, నా పేరు పగడాల నరేందర్, నేను కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఆనాడు కేసీఆర్ గారి పిలుపు మేరకు ఆయన ఇచ్చిన ప్రతి ఉద్యమంలో మేము పాల్గొంటూ ఆయన పిలుపు మేరకు ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నాం. గమ్మత్ ఏంటంటే మా ఖమ్మం జిల్లా ఆంధ్ర బార్డర్లో ఉంటుంది. ఇక్కడ ఆనాటి తెలంగాణ వ్యతిరేకులందరూ మా పార్టీని, మా ఉద్యమాలను వ్యతిరేకించి మా మీద భయంకరమైన అణచివేత కార్యక్రమంలో పాల్గొన్నారు. అయినా కానీ కేసీఆర్ గారి పిలుపు మేరకు ఏనాడు భయపడకుండా తెలంగాణ ఉద్యమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలో మేమే పాల్గొన్నాం. ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కేసీఆర్ గారి పిలుపు మేరకు పాల్గొన్నాం. రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల బతుకులు మారుతాయి అనుకున్నాం. కానీ వారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రజలకు అనేక రకాలుగా ఆదుకున్నాడు, అనేక రకమైన పథకాలు పెట్టాడు. కానీ ఖమ్మం జిల్లా ఉద్యమకారులను మాత్రానికి పట్టించుకోలేదు. ఉద్యమకారుల పరిస్థితి చాలా దారుణంగా తయారు చేశారు. ముఖ్యంగా ఏంటంటే ఆంధ్ర వలసవాదులు, ఆంధ్ర వ్యతిరేకులు, ఆంధ్ర పెట్టుబడిదారులకే ఇక్కడ ఆయన పదవులు ఇచ్చి వాళ్ళని చేశాడు. వాళ్ళు మమ్మల్ని వెనకబడేశారు. వాళ్ళని అభివృద్ధి చేసుకొని ఇవాళ అన్ని ఫలాలు అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉంటే బయటికి పోయి పదవుల కోసం బయటికి వెళ్ళారు. కానీ ఏనాడు పార్టీ కోసం పనిచేయని వాళ్ళు ఆ విధంగా వెళ్ళారు. కానీ మేము సుమారుగా 25 సంవత్సరాలుగా మేము ఇదే పార్టీలో ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం పాల్గొని మా కుటుంబాలను, మా జీవితాలను త్యాగం చేసుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత పూర్తిగా ఆంధ్ర వలసవాదులే ఫలాలని అనుభవించారు. నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు మొండి చెయ్య మిగిలిందని ఉద్యమకారులు ఆవేదన చెందుతున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. సో తెలంగాణ ఉద్యమంలో మీరు ఏ విధంగా ఎటువంటి క్రియాశీలక పాత్ర వహించారు? ఇప్పుడు తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల పరిస్థితి ఏ విధంగా ఉంది? నా పేరు లింగనబైన సతీష్, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షునిగా ఉన్నాను. ఏదైతే కేసీఆర్ గారు నిధులు, నీళ్లు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేశాడో, మరి కేసీఆర్ గారి బాటలో నేను నడవబట్టి ఇది 21వ సంవత్సరం. నా విద్యార్థి దశ నుండే నాకు ఈ ఉద్యమంలో నడిపించడం జరిగింది. మరి ఆ విద్యార్థి దశలనే మరి నా మీద అనేక 22 కేసులు ఖమ్మం జిల్లా మొత్తం మీద, రైల్వే కేసులు, మన సాధారణ పోలీస్ స్టేషన్ కేసులు అయితేనేమి మొత్తం 22 కేసులు నమోదైనాయి. మరి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మా విద్యార్థి ఉద్యమకారులను అణచివేత ధోరణిలో భాగంగా నా పైన 2011లో రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఖమ్మం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో. ఎప్పుడు ఓపెన్ చేశారో ఎప్పుడు క్లోజ్ చేశారో కూడా తెలియదు. అయినా మేము కేసులకు తట్టుకొని నా తండ్రి 2012 నాకు 25 సంవత్సరాలు ఉండగా నా తండ్రి చనిపోయిన 10 రోజులకు కూడా నేను ఖమ్మం జైల్లోనే ఉన్నా. తండ్రిని పోగొట్టుకున్నా, నా విద్యార్థి దశను పోగొట్టుకున్నాను. కేసీఆర్ గారికి 25 సంవత్సరాల రజతోత్సవ సభ వరంగల్లో ఒక డిక్లరేషన్ ఇవ్వాలని మా తెలంగాణ ఉద్యమకారులందరి తరపున నేను కోరుకుంటున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 250 గజాలు 10 లక్షలకి తలదన్నేటట్టు మీరు ఒక డిక్లరేషన్ ఇవ్వండి. తెలంగాణ ఉద్యమకారులను నేను ఆదుకుంటాను, నా ఉద్యమకారులు నా బిడ్డలని మీరు చాలాసార్లు ఇచ్చారు. మీ బాటల్ని నడిచినాం. మీరు ఏ కాలిస్తే ఆ కాలి
పాల్గొన్నాం. దయచేసి మా ఉద్యమకారులని మీ కుటుంబ సభ్యుల లెక్కనే అనుకొని వరంగల్ సభలో ఉద్యమకారులపైన ఒక డిక్లరేషన్ ఇవ్వాలని మొన్న కవితక్క గారిని కూడా కలిసి మా ఉద్యమకారుల సమస్యల్ని మొత్తం చెప్పినాము. మా నాన్నగారి కేసీఆర్ గారికి ఉద్యమకారులకి నేను వారధిగా ఉంటాను మా కవితక్క మాకు హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకే వరంగల్ సభలో ఉద్యమకారుల సమస్యలపైన ఒక డిక్లరేషన్ తీసుకొని వచ్చి ఉద్యమకారులను ఆదుకునే విధంగా మా కేసీఆర్ గారు మమ్మల్ని కాపాడుకుంటారని తెలుస్తుంది మనవి చేసుకుంటూ తెలంగాణ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఎలాంటి డిక్లరేషన్ ఇస్తారు, ఒకసారి మా జీవితాల వైపు కూడా ఒక్కసారి కేసీఆర్ సార్ తొంగి చూడాలంటూ కూడా ఉద్యమకారులు ఆవేదన వ్యక్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. సో ఇది ఇక్కడి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగా 9 టీవీ, ఖమ్మం నుంచి.